సునో ఏ. అసలు ఈ సునో ఏ అంటే ఏంటి, దీని మ్యూజిక్ ప్రొడక్షన్లో ఎలా యూస్ చేస్తారు? హాయ్, దిస్ ఈస్ హరీష్. వెల్కమ్ టు టెక్ రిథమ్. ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పేరు సునో ఏ. అసలు ఈ సునో ఏ అంటే ఏంటి, దీని మ్యూజిక్ ప్రొడక్షన్లో ఎలా యూస్ చేస్తారు, సాంగ్స్ని అండ్ మ్యూజిక్ని ఎలా దీన్ని యూస్ చేసి కంపోజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని అందరూ కంప్లీట్గా చూడండి. సునో ఏ అంటే ఏంటో మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. చాలామందికి సాంగ్ రికార్డింగ్ చేయించాలి అని ఉంటుంది. సాంగ్స్ రాస్తారు, వాటికి ట్యూన్ చేస్తారు. బట్ రికార్డింగ్ దగ్గరికి వచ్చినప్పటికీ మనకి లాజిక్ ప్రో, ఎఫ్ఎల్ స్టూడియో లాంటి సాఫ్ట్వేర్స్ అనేవి మనకు కావాలి. సో సాంగ్ని మిక్సింగ్ చేయించాలన్నా చాలా బడ్జెట్ అనేది అవసరం. సో సమ్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు. సో ఈ సునో ఏని యూస్ చేసి మనం ఎలా సింపుల్ అండ్ ఫ్రీగా మనం సాంగ్స్ని కంపోజ్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని యూస్ చేయడానికి మనకు ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. దీన్ని వెబ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. పీసీ బోత్ విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. మీ మొబైల్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. సెర్చ్లో సునో ఏ సెర్చ్ చేశాక ఇక్కడ ఆరెంజ్ కలర్ ఐకాన్తో కనిపిస్తుంది కదా, సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేయండి. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. సో యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఐకాన్ అయితే ఇలా ఉంటుంది. యాప్ని ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ పైన క్లిక్ చేస్తే కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్లో ఉన్న అకౌంట్స్ చూపిస్తుంది. మీరు ఏదైతే అకౌంట్ని యూజ్ చేయాలనుకుంటున్నారో మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. సో కంటిన్యూ పైన క్లిక్ చేస్తారు. సో యాప్ మెయిన్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఏతో క్రియేట్ చేసిన రీల్స్, సాంగ్స్ అవన్నీ మీకు ఇక్కడ కనబడతాయి. సో మనకు కావాల్సింది బాటంలో కనబడుతున్న మ్యూజిక్ సింబల్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తే మనం క్రియేషన్ కంపోజ్ చేసే ఇంటర్ఫేస్లోకి అయితే వస్తాం. సో ఇక్కడ చూస్తే టాప్ లెఫ్ట్లో మ్యూజిక్ సింబల్ పక్కన 50 అని కనిపిస్తుంది కదా, ఇది యాప్ వాళ్ళు మనకి ఇచ్చే ఫ్రీ క్రెడిట్స్ అనమాట. సో ఒక సాంగ్ని క్రియేట్ చేయాలంటే మనకి 5 క్రెడిట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో డైలీ మనకి 50 క్రెడిట్స్ అని ఇస్తారు. వాటిని యూజ్ చేసి 10 సాంగ్స్ దాకా మనం క్రియేట్ చేయొచ్చు. సో దాని పక్కన చూస్తే సింపుల్ అండ్ కస్టమ్ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. సింపుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. సో ఈ సింపుల్లో మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి దాని నుంచి ఒక సాంగ్ని ఎలా జనరేట్ చేస్తారో ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ సాంగ్ డిస్క్రిప్షన్ దగ్గర మన ప్రాంప్ట్ని అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఒక శాంపుల్ బర్త్డే సాంగ్ని అయితే క్రియేట్ చేస్తాను, చూడండి. క్రియేట్ ఏ హిప్ హాప్ సాంగ్ అబౌట్ బర్త్డే ఆఫ్ మై ఫ్రెండ్ నేమ్ జోషి. సో ఇక్కడ మనం క్రియేట్ పైన క్లిక్ చేస్తే మనం ప్రాంప్ట్ బేస్ చేసుకొని సాంగ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ 4 సాంగ్స్ అనేది జనరేట్ చేసింది. సో కింద కనిపిస్తున్న V5 ప్రివ్యూ అనే 2 మోడల్స్ అడ్వాన్స్డ్ మోడల్స్ అనమాట. సో ఇది యాక్సెస్ చేయాలంటే మనకి ప్రో మోడల్ అనేది ఉండాలి. సో ఇది కంప్లీట్ సాంగ్ అయితే ఇవ్వదు, శాంపుల్ సాంగ్ ఇస్తుంది. సో పైన ఉన్న 2 సాంగ్స్ ఏవంటే 4.5 మోడల్, దీన్ని ఫ్రీ మోడల్ అంటారు. సో దీన్ని ఒకసారి విందాం. This one for my brother Joshi. Listen, walk in, whole crew like there you go. Fresh fit, birthday glow, center show, candles. So చూసారు కదా, ఒక బర్త్డే సాంగ్ ఒక ఫ్రెండ్కి కంపోజ్ చేస్తూ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. దీన్ని మనం తెలుగులో కూడా చేయొచ్చు. ఇన్ తెలుగు అని టైప్ చేస్తే మనకు తెలుగులో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కస్టమ్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ పైన చూస్తే మనకు ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం ఒక సాంగ్ని రికార్డ్ చేసి లైవ్లో మనం పాడి దానికి ఇవ్వచ్చు, లేదా మన మొబైల్లో ఉన్న వీడియో ఆర్ ఆడియో తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూస్తే మనకి లిరిక్స్ అండ్ స్టైల్స్, ఈ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఆడియోలో నేను మనందరికీ తెలిసిన సాంగ్ ఏమిచ్చి రుణం తెచ్చను అన్న సాంగ్ని దీనికి ఇద్దాం. సో ఇలా వచ్చాక సేవ్ క్లిక్ చేయండి.
దీన్ని అయితే నేను పాడి ఇన్పుట్ దీనికి ఇచ్చాను. సో మొబైల్లో నేను రికార్డ్ చేసి ఇన్పుట్ దీనికి ఇస్తున్నాను. సో ఒకసారి మీకు వినిపిస్తాను నేను పాడింది. ఏమి చిరుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. సో ట్యూన్ విన్నారు కదా. దీనికి లిరిక్స్ అనేది నేను కాపీ చేసి పెట్టుకున్నాను నోట్స్లో. సో మీరు రాసిన లిరిక్స్ ఇక్కడ ఇవ్వచ్చు. సో కాపీ చేసి పెట్టుకున్న లిరిక్స్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ స్టైల్స్ మనకి ఇప్పుడు ఇక్కడ మీరు కావాలనుకుంటున్న సాంగ్ మేల్ వాకల్స్లో కావాలా, ఫీమేల్ వాకల్స్లో కావాలా, అది ఏ ఇన్స్ట్రుమెంట్ దాంట్లో యూజ్ చేయాలి అనేది కూడా స్పెసిఫై చేయొచ్చు. ఇంకా ఏ డ్రమ్స్, ఏ స్టైల్ రిథమ్స్ అందులో యూజ్ చేయొచ్చు అనేది కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. సో నేను ఇక్కడ మేల్ వాకల్స్ పైన పెడుతున్నాను. ఒకవేళ మీరు స్కేల్ కూడా మెన్షన్ చేయాలనుకుంటే స్కేల్ నేను ఇది పాడింది అయితే డి మైనర్లో పాడాను. ఎఫ్ మైనర్లో ఇస్తే ఎఫ్ మైనర్లో కూడా ఇస్తుంది. సో నేను ఇక్కడ స్కేల్ మెన్షన్ చేస్తున్నాను. టెంపో నేను 95 యూజ్ చేస్తున్నాను. ఈ సాంగ్ నాకు జనరేట్ చేయాలి. చూద్దాం ఎలా ఇస్తుందో. సో ఇక్కడ 2 సాంగ్స్ అయితే జనరేట్ అయినాయి. సో ఆల్రెడీ ఉన్న సాంగ్ని మనం రీక్రియేట్ చేస్తున్నాం. ఒకసారి విందాం. చిరుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై స్తుతి స్తోత్రమారాధన నా బ్రతుకంతా విన్నారు కదా. సో ఇలా ఏదైనా సాంగ్ని రీక్రియేట్ కూడా చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఒక న్యూ సాంగ్ని దీనికి ఇచ్చి ఎలా కంపోజ్ చేస్తుందో చూద్దాం. సో నేను ఇంకొక ఆడియోని దీనికి ఇస్తున్నాను. ఇక్కడ లిరిక్స్లో నేను పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను లిరిక్స్ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఈ సాంగ్ నాకు ఏ స్టైల్లో కావాలంటే ఫీమేల్ వాకల్స్ కావాలి. నెక్స్ట్ కొంచెం ఫోక్ స్టైల్ అనేది ఉండాలి. నేను దీనికి స్కేల్ అనేది నేను ఎఫ్ మేజర్లో పాడాను. కొంచెం హైలో ఏ మేజర్ ఇస్తాను. సో సాంగ్ అవుట్పుట్ ఎలా వస్తుందో, ఇంకా మీ దగ్గర ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్తో ఇంకా కొన్ని ఎడిషనల్ స్టైల్స్ అనేవి ఇవ్వచ్చు. సో ఇక్కడ క్రియేట్ చేద్దాం. చూసారు కదా ఇక్కడ 2 సాంగ్స్ జనరేట్ అయినాయి. చూసారు కదా ఇలా మీరు కూడా సాంగ్ని కంపోజ్ చేయొచ్చు. సో ఈ ఎయిర్టెల్ని యూస్ చేసుకొని మీరు సాంగ్స్ అనేది కంపోజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఆడియో ఒకవేళ ట్యూన్ మీరు కంపోజ్ చేయలేదనుకుంటే ఓన్లీ లిరిక్స్ మాత్రమే పేస్ట్ చేసి మీరు సాంగ్ని జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ టాప్లో రైట్లో చూస్తే మనకి మనం ప్రజెంట్ యూస్ చేస్తున్న మోడల్ వర్షన్ 4.5. సో ఈ పైన ఉన్న మోడల్స్ ఏవి యాక్సెస్ చేయాలన్నా మనం పెయిడ్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ లైబ్రరీ కింద బాటంలో 4th ఆప్షన్. సో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ప్లేన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఎనీవే. నెక్స్ట్ సేవ్ పైన క్లిక్ చేయండి. సాంగ్ అనేది డౌన్లోడ్ అయింది. సో దీనిలో మనం ఆడియో అనేది 1 minute మాత్రమే తీసుకుంటుంది. దీనిలో ఉన్న ప్రో మోడల్ ఏంటనేది ఒకసారి చూద్దాం. డైలీ మనకి 10 songs వరకే జనరేట్ అవుతాయి కదా. సో ప్రో మోడల్ చూస్తే 2500 క్రెడిట్స్ అనేవి వస్తాయి. మంత్లీ 500 songs అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు మనం అప్ టు 8 minutes వరకు మన ఆడియో ట్యూన్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఇది దీనికి ఉన్న స్పెషాలిటీ. సో దిస్ ఈజ్ అబౌట్ సునో AI. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.